మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పక్కన వాళ్ళు పట్టించుకో, నా గురించి ఎవరేమనుకుంటున్నారు, లేకపోతే పలానా వ్యక్తి ఇలాంటి మిస్టేక్స్ చేశాడు కాబట్టి అతనికి ఇలాంటి పరిణామం తగులుతుంది, ఇలాంటి తప్పులు చేశాడు కాబట్టి ఇలాంటి శిక్ష అతనికి కలుగుతుంది అని కూర్చుని తీర్పు తీర్చుకుంటూ కూర్చుంటాం చూసారా, అప్పుడు మన జీవితం అంతా వ్యర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మాత్రం ఇక నుంచి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ అపోస్తుడైన పౌలు తీర్పు తీర్చే వారి గురించి చెప్తున్నాడు. తీర్పు తీర్చుకుని కూర్చునే వారికి సమయం వ్యర్థమవుతుంది. తీర్పు తీర్చేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే తీర్పు తీరుస్తామో అదే తీర్పు మనకి తీర్చబడతా ఉంటుంది. మన దేవుడు కరుణా సంపన్నుడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని క్షమించాడు. మనల్ని ఏ విధంగా అయితే దేవుడు క్షమించాడో మనం కూడా క్షమించబద్దులమై ఉన్నాం. ఖచ్చితంగా మనం క్షమించాలి. ఒకవేళ క్షమించలేకపోతే మన సమయం వ్యర్థమవుతుంది. కాబట్టి వారి పనికి తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఒకవేళ క్షమించామనుకోండి, క్షమాపణ పొందుకుంటాం. ఆశీర్వదించామనుకోండి, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనకు ఉన్నది ఇచ్చామనుకోండి, దేవుడి దగ్గర ఉన్నది మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరి పని చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని నమ్మి తీర్పు తీర్చడం మానేసి మన టైంని మంచి వాటి కోసం, జ్ఞానం సంపాదించడం కోసం, 10 మందికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.